ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో సమావేశమై 40 నిమిషాల పాటు చర్చించారు. పలు ఒప్పందాలపై ఇరువురి మధ్య చర్చ సాగింది. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యం, విద్య, డిజిటల్ పాలన, వ్యవసాయం, ఏఐ టెక్నాలజీతో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం వంటి రంగాల్లో సహకారం అందించేందుకు గేట్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. డిజిటల్ హెల్త్ కమాండ్ అండ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా కేంద్రీకృత, సమీకృత హెల్త్ డేటా ప్లాట్ఫామ్ను అందిస్తోంది. బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇప్పటిదాకా సేకరించిన వ్యక్తిగత ఆరోగ్య డేటాతో క్రోడీకరిస్తారు. ఏపీ మెడ్టెక్ జోన్తో కలిసి టెలిమెడిసిన్ వేదికలను మరింత సమర్థవంతంగా అందించేందుకు అవసరమయ్యే సాంకేతిక సహకారాన్ని కూడా గేట్స్ ఫౌండేషన్ అందించనుంది. క్షయవ్యాధి నివారణకు ప్రత్యేక సాంకేతిక, వైద్య సహకారాన్ని సమకూరుస్తుంది. పాఠ్యాంశాలపై విద్యార్థుల్లో కుతూహలం పెంచేలా అంతర్జాతీయ స్థాయి బోధనా అంశాలను అందించనుంది. డేటా లేక్ అభివృద్ధి కోసం సాంకేతిక సహకారాన్ని బిల్ గేట్స్ ఫౌండేషన్ అందిస్తుంది. ఉపగ్రహ ఆధారిత వ్యవసాయ విధానాల కోసం ఏపీ స్పేస్ అప్లికేషన్స్ శాటిలైట్ సిస్టమ్స్ ప్రారంభిస్తామని బిల్ గేట్స్ ఫౌండేషన్ వెల్లడించింది. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో సమావేశమై 40 నిమిషాల పాటు చర్చించారు. పలు ఒప్పందాలపై ఇరువురి మధ్య చర్చ సాగింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చంద్రబాబు బిల్ గేట్స్ మధ్య ఏ అంశాలు చర్చకొచ్చాయి? చంద్రబాబు బిల్ గేట్స్ ఈ రోజు దాదాపు 40 నిమిషాల పాటు అనేక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని రాష్ట్రంలో విద్య, వైద్యము, దాంతో పాటుగా డిజిటల్ పాలన, వీటితో పాటు మరిన్ని అంశాలు, ముఖ్యంగా వ్యవసాయపరమైనటువంటి అంశాలు, మొత్తం 5 అంశాలకు సంబంధించినటువంటి కీలక శాఖలకు సంబంధించినటువంటి విషయాలపై కీలకమైనటువంటి చర్చలు జరిగాయి. ఈ చర్చల ద్వారా, ఈ ఒప్పందాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి నుంచి పరిపాలనలో మొత్తం అన్ని అంశాలను క్రోడీకరిస్తూ ఇప్పటికే బిల్ గేట్స్ ఫౌండేషన్ అనేక దేశాల్లో అందిస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అనుగుణంగానే, వాటన్నిటితో పాటు మరింత మెరుగైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకోవడం ద్వారా ప్రజలకు మరిన్ని ఉన్నతమైనటువంటి సేవలు అందించడము, అదే సందర్భంలో విద్య, ఉద్యోగ కల్పన వంటి అనేక అంశాల్లో ఏ విధమైనటువంటి మార్పులు వస్తున్నాయి, వాటికి అనుగుణంగా చేపట్టాల్సినటువంటి చర్యలపైన బిల్ గేట్స్ ఫౌండేషన్ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది. ఇప్పటికే అనేక దేశాల్లో గేట్స్ ఫౌండేషన్ ద్వారా, దాంతో పాటుగా భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో గేట్స్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి టెలిమెడిసిన్ ద్వారా చికిత్సలు చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించి యాంత్రీకరణ మరింత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి యాంత్రీకరణకు ఏఐని ఉపయోగించుకోవడం ద్వారా రైతులకు అవగాహన కల్పించేటువంటి మార్గాలు ఏమున్నాయో వాటిని ఎంత ముందుకు తీసుకువెళ్లాలి, ఎలా తీసుకువెళ్లాలి అనేటువంటి విషయాలన్నిటిపై కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా 5 రంగాలు, విద్య, వైద్యము, ఉపాధి కల్పన, దీంతో పాటుగా గవర్నెన్స్, వీటికి సంబంధించినటువంటి విషయాలన్నిటిపైన పూర్తి స్థాయిలో చర్చలు జరిపి అందుకు ఒక కంక్లూజన్ తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో ఏఐ టెక్నాలజీ యూనివర్సిటీకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో మిగతా రంగాలను కూడా అవకాశం, ముందుగా ఈ 5 రంగాలకు సంబంధించి, ఈ 5 శాఖలకు సంబంధించినటువంటి అన్నిటిపైన ప్రయోగాత్మకంగా అన్ని చర్యలు చేపట్టిన తర్వాత మిగతా అంశాలకు కూడా, మిగతా రంగాలకు కూడా ఏఐ టెక్నాలజీని, అదే సందర్భంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ యొక్క సేవలను కూడా వినియోగించుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయిస్తా ఉంది. అందుకు అనుగుణంగానే ఈ రోజు దాదాపు 40 నిమిషాల పాటు ఏఐకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇవ్వాల్సినటువంటి సేవలకు సంబంధించి మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైనటువంటి భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ భిన్నమైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సినటువంటి
ప్రధాన చర్యలను వెంటనే అందుకు సంబంధించినటువంటి కార్యాచరణను ముమ్మరంగా చేపట్టాలని చెప్పి ప్రధానంగా బిల్ గేట్స్ ను చంద్రబాబు కోరినట్లుగా తెలుస్తా ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు మరి కాసేపట్లో విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు జరిగేటువంటి ఈ ఒప్పందాలు, ఈ అవగాహన వాటితో కలిపి రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత చేరువవటానికి, పరిపాలనను మరింత ప్రజలకు చేరువ చేయడానికి, వాటితో పాటుగా విద్యారంగంలో చేపట్టాల్సినటువంటి చర్యలు, విద్యార్థులను మరింత ఆసక్తికరంగా చదువు వైపు మళ్లించేందుకు బట్టి పట్టే విధానం కాకుండా, ఒక మూస పద్ధతి కాకుండా కొత్త తరహా విద్యా వ్యవస్థను రూపొందించాలనేటువంటి లక్ష్యంతో, దాంతో పాటుగా ఆరోగ్యపరంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్యపరమైనటువంటి అంశాలను ఏ విధంగా మరింత సమున్నత స్థాయిలో మంచి ఫలితాలు సాధించే విధంగా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ప్రజలకు అవగాహన కల్పించేటువంటి విషయాలన్నిటిపైన ఈ సందర్భంగా ప్రధానంగా చర్చ జరగబోతోంది. ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి విద్యా ఉద్యోగ కల్పన వ్యవహారాల్లో ప్రధానంగా ఉద్యోగ కల్పన విషయంలో అనేక అంశాలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఉపాధి కల్పన, అదే సందర్భంలో ఉద్యోగ కల్పనకు ప్రధానంగా పెద్దపీట వేస్తూ ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో మరింత ఉద్యోగ కల్పన చేయడానికి ఉన్నటువంటి ఆస్కారాలన్నింటినీ కూడా ఉపయోగించుకునే విధంగా ఈ చర్చలు సఫలమైనట్లుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీని మరింత సమున్నత స్థాయిలో తీసుకువెళ్లేందుకు, దాంతో పాటుగా గేట్స్ ఫౌండేషన్ యొక్క సహాయ సహకారాలన్నింటితో వీటి నుంచి సాధించేందుకు అనుకున్నటువంటి 2047 లక్ష్యంగా పెట్టుకున్నటువంటి విజన్ డాక్యుమెంట్ లో పేర్కొన్న విధంగా ప్రతి ఒక్క ఫలితాన్ని అనుకున్న స్థాయిలో సాధించేందుకే తాము ఈ రకమైనటువంటి కృషి చేస్తున్నట్లుగా చంద్రబాబు కూడా ట్వీట్ చేయడం జరిగింది. రాణి, ధన్యవాదాలు అరుణ్.